జిల్లా కేతన్పల్లిలో హై టెన్షన్ నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్ ని అడ్డుకున్న కేసులో బాల్క సుమన్ పోలీసులు అరెస్టు చేశారు. బాల్క సుమన్ అరెస్టు చేసే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. గులాబీ శ్రేణుల ఆందోళనల మధ్య పోలీసులు బాల్క సుమన్ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బాల్క సుమన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ తోపులాటలో బాల్క సుమన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు బాల్క సుమన్ కు చికిత్స అందించారు. అనంతరం మంచిర్యాల జిల్లా కోర్టుకు బాల్క సుమన్ ను పోలీసులు తరలించారు. రైట్, కొంత కేతన్పల్లిలో కాసేపు ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులైతే బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగినటువంటి తోపులాట్లో బాల్క సుమన్ కొంత అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మొదట బాల్క సుమన్ ని తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మంచిర్యాల జిల్లా కోర్టుకు ఆయనని తరలించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్. రైట్, ప్రస్తుతము బాల్క సుమన్ ని మంచిర్యాల జిల్లా కోర్టుకి తరలించారు. కాసేపటి క్రితం ఆయనకి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన కొంత ఈ తోపులాటల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆయనని అక్కడ వైద్య పరీక్షలు కొంత చికిత్స చేసిన తర్వాత ఇప్పుడు ఆయనని మంచిర్యాల కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. వాస్తవానికి నిన్న జరిగిన ఘటన పైన కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ సంబంధించి కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు ఒకసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు అటు కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన రాళ్ల దాడి, మంత్రి వివేక్ కాన్వాయ్ తో పాటు కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికారులకు సంబంధించిన వాహనాలపైన కూడా రాళ్ల దాడి జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. సో నిన్న కేసు నమోదైంది. వాస్తవానికి నిన్న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది బాల్క సుమన్ తో పాటు పలువురి పైన. దేవాపూర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఎస్హెచ్ఓ గంగారం ఫిర్యాదు చేశారు. కేతన్పల్లి ఈ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు వీళ్ళందరికీ కొంచెం గాయాలయ్యాయి. అందులో ప్రధానంగా కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ కి తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పాటు ఈ దాడికి పాల్పడ్డ వారిలో ప్రధానంగా A1 ని బాల్క సుమన్ అని చెప్పేసి, బాల్క సుమన్ ఉసిగొల్పడం వల్లే ఈ దాడులు జరిగాయని చెప్పేసి బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, ఆ తర్వాత గుడిసేల రాజా రమేష్, గాజుల రవిచంద్ర, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డి వీళ్ళపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. ఒక దేవపూర్ సంబంధించిన ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కంప్లైంట్ చేశారు. సో క్రైమ్ నంబర్ 40/2026 కింద ఈ కేసు నమోదైంది. సెక్షన్లు చూస్తే ప్రధానంగా 189 క్లాస్ 3, 191 క్లాస్ 2, 191 క్లాస్ 3, 121 2, 223 రెడ్ విత్ 190 BNS యాక్ట్ కింద బాల్క సుమన్ పైన ప్రస్తుతం అయితే కేసులు నమోదయ్యాయి. రెడ్ విత్ పెట్టారు. సో తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతలు కాపాడే పోలీసులపై దాడి ఒక ఎత్తు అయితే, ఎన్నికల ప్రక్రియ జరుపుతున్న రెవెన్యూ కావచ్చు మిగతా సిబ్బంది పైన దాడి మరో ఎత్తుగా దీన్ని పరిగణిస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి చేయడాన్ని వీళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్హెచ్ఓ గంగారం. సో ఇందులో ఒక ఎస్ఐకి పలువురు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయాలన్నాయని చెప్పేసి దాంట్లో ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. సో చాలా టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతము ఈ మంచిర్యాలతో పాటు కేతన్పల్లి, రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్కు పిలుపునివ్వడం, ఆ తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా పోలీసు మొత్తం కూడా డిప్లాయ్ కావడము, ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణమే ఉంది ఉదయం నుంచి కూడా. నిన్న కూడా రాత్రి అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత అర్ధరాత్రి గడిచిన తర్వాత తెల్లవారుజామున సుమన్ అరెస్ట్ చేస్తారని చెప్పారు. కానీ ఎవరిని కూడా నిన్న ఇంత మందిలో A1, A2, A3 ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నం A2లో చెన్నూరులో రాజిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయింది. A2 అరెస్ట్ అయిన తర్వాత A1 ఖచ్చితంగా చేస్తారని అప్పుడే బాల్క సుమన్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అయిన కొద్ది సేపటికే రామకృష్ణాపూర్ నుంచి పోలీసులు చాలా పెద్ద మొత్తంలో అక్కడికి బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నారు. లోపలికి పోయిన క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడము, ఆ తర్వాత ఘర్షణ వాతావరణము, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసము, పూర్తిగా బాల్క సుమన్ కి అస్వస్థతకు గురైనప్పటికీ కూడా పోలీసులు ఆయనని లిఫ్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో ఆసుపత్రికి తరలించారు. సో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలంతా కూడా. ఏం జరుగుతుంది, బాల్క సుమన్ కి ఏదైనా హాని జరగవచ్చు అన్నది ఒక మాజీ ఎమ్మెల్యే కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత హడావిడిగా ఇంత అవుటౌటిన చేయని దానికి, ఎందుకంటే నా కాంగ్రెస్ కార్యకర్తలే రాళ్ల దాడి చేశారు, వాళ్ళు చేసి వాళ్ళంతా క్రియేట్ చేసిన దానిపైన మాపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ మరోవైపు కాంగ్రెస్ కానీ అటు పోలీసులు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు బాల్క సుమన్
ఉసిగొల్పడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళు చాలా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ప్రస్తుతం అయితే బాలకృష్ణ న్యాయమూర్తి ముందర ఉన్నారు. ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తుంది. సో రిమాండ్ తర్వాత ఆయనని ఆదిలాబాద్ జైలుకి తరలిస్తారన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఆదిలాబాద్ జైలుకి తరలిస్తారా లేదా అటు నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ లేదా కరీంనగర్ జైలుకి తరలిస్తారన్నది ఇంకా తేలాల్సింది. ప్రస్తుతం అయితే న్యాయమూర్తి ముందర ఆయన అప్పీల్ అయ్యారు. సో మరి కాసేపట్లో ఎక్కడికి తీసుకెళ్తారన్న దానిపైన ఒక క్లారిటీ వస్తుంది స్టూడెంట్. రైట్. అయితే ఈ పరిణామాలన్నీ కూడా పూర్తి కావడానికి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కోర్టు ముందు ఆయన న్యాయమూర్తి ముందు సుమన్ని హాజరుపరిచిన క్రమంలో సో ఈ క్లారిటీ రావడానికి అండ్ అతని మీద పెట్టినటువంటి నమోదైనటువంటి సెక్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తునే నమోదు చేసిన క్రమంలో దాని తీవ్రత గురించి కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి అండ్ అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్. ఇది అంటే రాజకీయ కక్షగానే అభివర్ణిస్తున్నారు. ఉదయం నుంచి కాదు నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ అగ్ర నేతలు కావచ్చు, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నేతలు, మంచిర్యాల జిల్లా నేతలంతా కూడా అదే చెప్తున్నారు. ఇది వాంటెడ్లీ కక్షపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వము అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ సంబంధించిన ప్రధానమైన ఆరోపణ. వాస్తవానికి కౌన్సిల్ లోపల ఏం జరిగింది నిన్న సమావేశం 11:30కి ప్రారంభమైన తర్వాత ఎందుకు లోపల అంతా ఘర్షణ జరగాల్సి వచ్చింది, మహిళా కౌన్సిలర్లందరూ బయటకు వచ్చి కన్నీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానిపైన ముందుగా జిల్లా కలెక్టర్ క్లారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత ఆ ఫుటేజ్ లోపల ఏదైతే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ జరిగిందో లోపలంతా కూడా దానంతా కూడా బయట పెట్టిన తర్వాతనే మిగతా కేసులు కానీ ఏదైనా చేయాలన్న దానిపైన వీళ్ళు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగిన గొడవలో కూడా వాస్తవానికి బాల్క సుమన్ సంబంధించి వీళ్ళు అక్కడికి చేరుకున్న తర్వాత మంత్రి వివేక్ ఆయన కుమారుడు ఎంపీతో కలిసి వాళ్ళు కౌన్సిలర్లందరినీ తీసుకొని లోపలికి పోతున్న క్రమంలోనే ఇదంతా ప్రక్రియ జరిగింది. సో ఆ కేతన్పల్లి మున్సిపాలిటీ సమీపంలోనే పెద్ద మొత్తంలో క్యాడర్ వచ్చారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా వచ్చారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగింది. సో వాస్తవానికి చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. చెన్నూరు ఒకటి, కేతనపల్లి ఒకటి. సో చెన్నూరులో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా చెన్నూరు సంబంధించిన మున్సిపాలిటీని చాలా ఈజీగా ఎలాంటి గొడవలు లేకుండా ఫామ్ చేయాల్సి వచ్చింది. చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఈజీగా అయిపోయింది. కానీ కేతన్పల్లిలో వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్ దాటి ఉంది. బీఆర్ఎస్ సిపిఐ సంబంధించి బీఆర్ఎస్ కి 10 స్థానాలు ఉన్నాయి, సిపిఐకి 4 స్థానాలు ఉన్నాయి, 14. అక్కడ వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్ 12. మొత్తం కూడా 22 స్థానాలు కేతన్పల్లికి సంబంధించి ఉంటే ఎంపీ ఓటు ఒకటి, ఎమ్మెల్యే ఓటుతో కలుపుకొని చూసినా కూడా మ్యాజిక్ ఫిగర్ కి దాటి బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాజకీయ దురుద్దేశంతో 7 స్థానాలు, కేవలం 7 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంత ఆపరేషన్ ఆకాశ్ ద్వారా కానీ ఎంపీ ఎమ్మెల్యే ఓటుతో కొంత ఈ ఖచ్చితంగా కేతనపల్లిని కైవసం చేసుకోవాలన్నది ఒక దురుద్దేశంతో ముందుకెళ్తున్నారన్నదే ప్రధానమైన ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే కొద్దిగా రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్నాయి అక్కడ. ఒకవైపు చాలా గత కొన్నేళ్లుగా చూస్తున్నాం మనం అక్కడ ఏదున్నా కూడా మంత్రి వివేక్ వర్సెస్ బాల్క సుమన్ అన్నట్టుగానే కొనసాగుతుంది చెన్నూరులో రాజకీయం అన్నది. ఉమ్మడి జిల్లాలో కూడా ఇలాంటి హైప్ టెన్షన్ రాజకీయం అన్నది ఎక్కడ లేదు. కేవలం ఒక చెన్నూరు కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం. కార్యకర్తలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం కానీ, గతంలో బీఆర్ఎస్ హయాంలో చూసినా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చూసినా కూడా ఒక హై టెన్షన్ రాజకీయం అనేది మనము చెన్నూరు కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉంటాం. ఎవరు కూడా నేను ఏం తక్కువ కాదు అనే యాంగిల్లో ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. రీసెంట్ గా కూడా ముల్లరాజిరెడ్డి అనే ఒక కీలకమైన నేత, మంత్రి వివేక్ కి సంబంధించిన ప్రధాన అనుచరుడు, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాంతో ఒక్కసారిగా రాజకీయం అన్నది చాలా వేడెక్కింది. అప్పటి నుంచి కూడా కొంత ఈ చిన్న చిన్న కేసులు, ఘర్షణ అనేవి కొనసాగుతున్నాయి. కానీ ఈ మున్సిపల్ కేతన్పల్లికి సంబంధించి గట్టి పట్టుతో బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఉంది. ఏ రోజైతే ఎన్నికలు పూర్తయ్యాయో బీఆర్ఎస్ 10 స్థానాలు, సిపిఐ 4 స్థానాలు వచ్చిందో ఆ రోజే క్యాంపుకి వెళ్ళిపోయారు. భద్రాచలంలో ఈ కౌన్సిలర్లందరినీ కూడా అక్కడ క్యాంపులో ఉంచిన టైంలో కూడా పోలీసులు కొంత అక్కడి ప్రాంతం వాళ్ళు వస్తున్నారన్న సమాచారంతో మళ్ళీ వాళ్ళందరినీ అక్కడి నుంచి ఉటావుటన తరలించుకొని ఈ కేతన్పల్లిలో ఉన్న బాలకృష్ణ ఇంటికి తీసుకొని వచ్చారు ప్రత్యేకమైన బస్సులో. ఆ టైంలో మధ్యలో దారిలో ప్రతి చోట కూడా బాలకృష్ణ సంబంధించి బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ అంతా కూడా వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం స్టేట్ లో ఎక్కడ కూడా ఇంత పెద్ద హై డ్రామా క్రియేట్ కాలేదు. సో భద్రాచలం నుంచి కేతన్పల్లి వరకు కూడా ఆ బస్సు వచ్చే టైంలో చాలా పెద్ద మొత్తంలో ఇటు కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు, బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు, హై టెన్షన్ మధ్య వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. గత ఒక రోజంతా కూడా ఒక డే అండ్ నైట్ పూర్తిగా బాలకృష్ణ ఇంట్లోనే వీళ్ళంతా క్యాంపు ఫైర్ వేసుకొని డే అండ్ నైట్ కార్యకర్త కౌన్సిలర్ అని కాపాడుకునే ప్రయత్నం చేశారు. తీరా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తర్వాత లోపల కొంత కాంగ్రెస్ సంబంధించిన
క్యాడరు అటు మంత్రి వివేకే కొద్దిగా న్యూసెన్స్ క్రియేట్ చేశారని లోపల ఉన్న మహిళా కౌన్సిలర్లు బయటకు వచ్చి కన్నీరు పెట్టుకొని ఆరోపించిన పరిస్థితి. సో లోపల ఫుటేజ్ మాత్రం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. లోపల ఫుటేజ్ ఇస్తేనే ఈ ఫుటేజ్ కి బయట జరిగిన గొడవకి లింక్ ఏంది అన్నది దానిపైన ముందుకెళ్లాలని చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా ఒక ఎస్హెచ్ఓనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మా తోటి ఎస్ఐకి, మా తోటి నాతో పాటు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ కి గాయాలయ్యాయి. రెవెన్యూ సిబ్బంది పైన దాడి జరిగింది. ప్రభుత్వ ఆస్తులైన వాహనాలు ఏవైతున్నాయో వాటిని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి వీరంతా కూడా బాల్క సుమన్ ఉసిగొల్పడం వల్లే చేశారని చెప్పిన నేపథ్యంలో A1 గా ప్రస్తుతం బాల్క సుమన్ ఉన్నారు. సో కోర్టు ముందు ఆయన అపేర్ అయ్యారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కోర్టులోనే ఉన్నారు. సో కొంత న్యాయమూర్తి కూడా విచారణ కోసం రిమాండ్ కు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎక్కడికి తరలిస్తారు, ఏం చేస్తారన్నది తెలుస్తుంది. కానీ కొంత బాల్క సుమన్ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నది మాత్రం తెలుస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాం. ఒకసారిగా ఆ ఒక్క గదిలో పెద్ద మొత్తంలో వేలాదిగా కార్యకర్తలు, వందలాదిగా పోలీసులు అంతా కూడా ఒకరిపై ఒకరు తోపులాటలో కొంత ఆయన అస్వస్థతకైతే గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంత బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. సో వైద్యులైతే నార్మల్ గా వైద్య పరీక్షలు చేసి కొంత చికిత్స అందించారు. సో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆయనని స్ట్రైట్ గా కోర్టుకైతే ప్రస్తుతం తరలించారు. సో న్యాయమూర్తి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి నిర్ణయం అంటే ప్రకటించబోతున్నారు ఈ కేసులు అన్న దానిపైన. ఎందుకంటే కేసులు చూస్తే సెక్షన్లు చూసినప్పుడు అన్ని కూడా చాలా టైట్ గా ఉన్నాయి. బాల్క సుమన్ కి కొంత ముందస్తు బెయిల్ కూడా అలాంటిది కూడా వచ్చే అవకాశం కూడా మనకు కనిపించట్లేదు. రెడ్ విత్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. ఇప్పటికే ముల్ల రాజిరెడ్డి జైల్లో ఉన్నారు. సో ఈయనను కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక జైలుకి తరలిస్తారు. 14 రోజుల రిమాండ్ అయితే పడుతుంది అన్నది తెలుస్తుంది. ఓకే ప్రేమ్ సాగర్, కీప్ అప్డేటింగ్ అస్ ప్రేమ్ సాగర్. థ్యాంక్ యూ.